అందరూ చెప్పేది. అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా చక్కగా చెప్తారు. అనుభవం లేని వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. జీవితంలో జరిగే ప్రతి అప్ అండ్ డౌన్‌కి మీరు సరెండర్ అయిపోండి. అంటే కష్టానికి సరెండర్ అవ్వండి. బాధకి సరెండర్ అవ్వండి. కానీ తిరిగి ప్రతీకారం తీర్చుకునేటప్పుడు మాత్రం సరెండర్ అవ్వద్దు. ఏమో మన జీవితంలో చాలా పెద్ద మంచికే ఈ చిన్న చెడు జరిగిందేమో. ఖచ్చితంగా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అనేది ఒక్కొక్కసారి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు పర్లేదు. పట్టినంత టైం పట్టినా లేటర్ మనల్ని మనం కన్విన్స్ చేసుకొని, మనకి మనం సర్ది చెప్పుకొని, మన కన్నీళ్లు మనం తుడుచుకొని, మన తలరాతలో ఉన్న మంచిని మనం వెతుక్కొని, మనం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి కష్టాన్ని పక్కన కూర్చొని కాదు, మనసులో దాచుకొని, బరువును మోస్తూ, ఆ బరువు మోయలేక కన్నీళ్ళ రూపంలో వస్తున్న నీళ్ళను తుడుచుకుంటూ మనం ముందుకు నడవాలి. ఆ నడక యొక్క బరువు నడుస్తున్న నీకు తప్ప చూసే వాళ్ళకి, వినే నాకు అర్థం కాదు, తెలీదు. మనకన్నా వాళ్ళు బాగున్నారు. ఒకవేళ అది ఇలా జరగకపోయుంటే బాగుండు. ఇలాంటి ఆపోజిట్ క్వెషన్స్ వద్దు. ఎందుకంటే దానివల్ల నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం, నీకొచ్చిన సందర్భాన్ని నువ్వు జస్టిఫై చేసుకోలేకపోవడం జరుగుతది. దేవుడికి తెలుసు నీకేది ఎప్పుడు ఇవ్వాలో. యూనివర్స్‌కి తెలుసు నువ్వు ఎంత మంచి చేశావో. సో ఓపిక, ఓపిక, ఓపిక. ఆ ఓపిక కూడా ఓపిక అయిపోయేంత కాలం నువ్వు కష్టపడాలి. చెప్తుంటా ఇలాంటి చిన్న చిన్ని కబుర్లు. నాకు తోచినంత. మీకు నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఇట్లా మీ ప్రమీల.